కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారినందున జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనం నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ఇదే ఇష్యూపై వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి విశాఖలోని వాతావరణ శాఖ అధికారిని సునంద గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, అసలేంటి మేడం, అల్పపీడనం ఏర్పడింది, అదేంటి వాయుగుండంగా ఎప్పుడు మారుతుంది, తుఫానుగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇది ఉపరితల ఆవర్తనము ఈరోజు మరింత బలపడి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 2 రోజుల్లోనూ ఇది మరింత బలపడి వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఇది ప్రస్తుతం రానున్న 2 రోజులు కూడా ఇది ఈశాన్య దిశగా కదిలి ఈ ప్రాంతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంటర్ అనేది ఈ పరిసర ప్రాంతంలో ఉంది. ఇది ఈ ప్లేస్లోకి వస్తుంది. సో దీని ప్రభావంతో అంటే మొత్తం క్లౌడ్స్ అన్ని కూడాను ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతం అవుతాయి. ఈ కేంద్రీకృతమైన క్రమంలో ఈ ప్రాంతంలోనే మనకి సముద్రం అల్లకల్లోలంగా ఉండడం కానీ ఎక్కువ వర్షపాతం కానీ ఈ ప్రాంతంలో అంతా కేంద్రీకృతం అవుతుంది. ఎక్కడ మన ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంతా కూడాను క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంది. సో క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మనకి రెయిన్స్ ఎక్కువ ఉండవు. ఒకటి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇంకా ఇది ఈ డైరెక్షన్లో వెళ్తే కొద్ది కూడా మనకి దీని యొక్క ప్రభావం అనేది మన ప్రాంతం మీద ఉండదు. అందువల్లనే మనకి రెయిన్స్ తక్కువ ఉంటున్నాయి. అలాగే కోస్ట్కి ఇది చాలా దూరంలో ఉంటుంది, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇక్కడ విండ్స్ కూడా మనకి ఎక్కువ లేవు. అందువల్ల ఫిషర్మెన్ వార్నింగ్స్ లేవు. వెరాస్ తమిళనాడు కోస్ట్ వెంబడి కూడా ఈరోజు అలాగే రేపు కూడా కొనసాగుతాయి ఇక్కడ విండ్స్ అనేవి. తర్వాత యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఈ కోస్ట్లో కూడాను విండ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మధ్య బంగాళాఖాతము అలాగే నైరుతి అడ్జాయినింగ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఈరోజు విండ్స్ అనేవి ఉంటాయి. ఇది వాయుగుండంగా అయ్యేటప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ప్రస్తుతం అయితే 45 నుండి 55 ఉంటున్నాయి. రేపు ఇంకా కొంచెం పెరుగుతాయి, అంటే 50 నుండి 60 కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడాను సముద్రంలో ఉంటుంది. అందువలన మత్స్యకారులు ఈ ప్రాంతంలోనికి వేటకు వెళ్ళరాదు. అలాంగ్ ద కోస్ట్ దగ్గరగా అయితేనే సేఫ్, ఈ ప్రాంతంలోనికి వెళ్ళరాదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సిస్టమ్ ఇంకా ఫర్దర్గా తీవ్రత ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వన్స్ డిప్రెషన్ ఫామ్ అయిన తర్వాత మనకి ట్రాక్ ఫోర్కాస్ట్ కూడా వస్తుంది. ట్రాక్ ఫోర్కాస్ట్లో మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. అంటే మేడం, ఇప్పుడు వాయుగుండంగా ఇంకా మారలేదు, అదే మారే అవకాశం ఉంటే ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి ఏ ప్రాంతంలో వర్షాలు పడతాయి మన ఆంధ్రప్రదేశ్లో? మన ఆంధ్రప్రదేశ్లో అదే ఈ యొక్క సిస్టమ్ డెవలప్ అయ్యింది ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేతనే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉండదు. ఓన్లీ 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి వర్షం ఉంటుంది అండ్ ఎండ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మనకి క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగడానికి చాలా ఆస్కారం అయితే ఉంది. రానున్న 5 రోజులు కూడాను కొంచెం టెంపరేచర్స్ పెరుగుతాయి. పెరిగి ఈవెన్ సాధారణం మీద కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎక్కడైనా తేలికపాటి వర్షం ఉంటే అక్కడ కొంచెం టెంపరేచర్స్ తగ్గుతుంది. మిగతా ప్రాంతం అంతా కూడా వేడి వాతావరణం అనేది ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని, అలాగే నైరుతి ఋతుపవనాలు కూడాను యాజిటీస్గా సరైన సమయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం కారణంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్